నా అసలు స్వరూపం ఏమిటంటే అవ్యక్త, అది వ్యక్తం కాదు. అక్షర, అది ఎప్పుడూ నశించదు. దాన్నే పరమస్థానం పరమగతి అంట. ఇక్కడ స్వామి చాలా నిక్కచ్చైన వ్యాఖ్యానం రాశారు. అద్వైతానికి పోటీ వ్యాఖ్యానాలు చాలా వచ్చాయి. ఆయనకి ముందు వచ్చాయి, ఆయన తర్వాత వచ్చాయి. దాన్ని ఏదో రకంగా ద్వైతం చేసేద్దాం, దాన్ని ఏదో రకంగా విశిష్టాద్వైతం చేసేద్దాం, అలా చేసేద్దాం, ఇలా చేసేద్దాం అని పీకేసి లాగేసి చేశారు. ఇందాక గురువర్యులు విశ్వనాథ వారు చెప్పారే తత్వమసి వాక్యాన్ని మసి వ్యాఖ్యానాలు చాలా వచ్చాయి. తత్వం కంటే మసి ఎక్కువ. ఎందుకంటే మొత్తమే జీవుణ్ణి వేరు చేసేయాలి. అక్కడి నుంచి గురువుగారు ఎవరు? దేవుడికి ప్రతినిధి. మీరందరూ వచ్చి మా కాళ్ళ మీద పడాలి. ఇక్కడ ఎందుకు చేస్తారంటే జీవుణ్ణి వేరు చేయడం. నీ అంతటి నువ్వు బాగుపడతా ఉండడం ఏ గురువుకి ఇష్టం ఉండదమ్మా. నా కాళ్ళ మీద పడు బాగుపడతావు, నా కాళ్ళ మీద పడు. ఎలాగో దేవుడు కాళ్ళ మీద పడమని చెబుతాడు, నా కాళ్ళ మీద అని చెప్పడు. కానీ దేవుడు లేడు కదా, అందుకని ఈ అజ్ఞానం ఏం చేస్తాడు? గురువు కాళ్ళ మీద పడతాడు. ఇక్కడ శుభ్రంగా ఆయన పీఠం పెట్టేస్తాడు, కోట్లు వసూలు చేస్తాడు. జరుగుతున్న మాయ అంతా అదే, జరుగుతున్న మోసం అంతా అదే. దయచేసి గ్రహింతురుగాక. నాకు మొహమాటం లేకుండా మాట్లాడడం అలవాటు.